ఒక చిన్న కథ చెప్తా వినండి. అదొక పురాతన వంటశాల. అందరూ కలిసికట్టుగా కూర్చుని భోజనం చేస్తున్నారు. అక్కడ 3 జనరేషన్స్ కూర్చున్నాయి. అందులో అమ్మ వాళ్ళ కొడుకుని కొట్టడం మొదలుపెట్టింది, భోజనం సరిగా తినట్లేదని. చిన్నపిల్లాడు ఏడవడం మొదలుపెట్టాడు. నాయనమ్మ ఒక మాట చెప్పింది, తినేటప్పుడు ఏడవద్దు, నీ ఆహారం నీ మాట వింటుంది అని చెప్పారు. ఇది నిజమా? ఇందులో ఎంత సైన్స్ ఉన్నది. ఇప్పుడు సైన్స్ దీని గురించి ఏం చెప్తుంది? అదే అమ్మ, అదే పదార్థాలు, అదే వంటశాల, అదే రెసిపీ. కానీ పండుగ రోజు దాని రుచి 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? ఇందులో సైన్స్ ఉన్నదా? మన పూర్వీకులు భోజనం చేసేటప్పుడైనా తినేటప్పుడైనా భావోద్వేగాలు అంటే ఎమోషన్స్కి చాలా వాల్యూ ఇచ్చేవారు. దాన్ని మనం మూఢనమ్మకంగా అనుకున్నాం. కానీ ఇప్పుడు సైన్స్ అది నిజమని నిరూపించే. అదేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నాయనమ్మ మాటలు గుర్తున్నాయా? మన ఆహారం మన మాట వింటుంది అని. ఇది మూఢనమ్మకం కాదు, ఇందులో సైన్స్ అనేది ఉన్నది. ఏంటి అని అంటే, మనం భోజనం తినేటప్పుడు కోపం, భయం, ఆందోళన లేకపోతే తెలియనిది ఏదైనా ఎమోషన్ని చూపిస్తే మన బ్రెయిన్ ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్ ఈ మోడ్లోకి వెళ్ళిందో ఆటోమేటిక్గా వేగస్ నర్వ్ అనేది ఎక్కువ స్టిమ్యులేట్ అవుతుంది. వేగస్ నర్వ్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మీ కడుపులో ఉండే యాసిడ్ని బ్యాలెన్స్ చేయడం. ఎప్పుడైతే వేగస్ నర్వ్ అనేది ఇంబ్యాలెన్స్ అయిందో ఆటోమేటిక్గా మీ డైజెషన్ కూడా ఇంబ్యాలెన్స్ అయినట్టే. న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. మన పూర్వీకులు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే దీని గురించి తెలుసుకున్నారు. అందుకే భోజనం చేసేటప్పుడు ఏడవడం లేకపోతే ఇతర ఎమోషన్స్ అనేది చూపించద్దు అని అంటారు. కారణం ఇదే. ఇప్పుడు సైన్స్ దీన్ని వేరే పదాలతో పిలుస్తుంది. మనం ఎమోషనల్ ఇంబ్యాలెన్స్తో భోజనం చేస్తే పూర్ పారాసింపాథెటిక్ యాక్టివేషన్, యాసిడ్ డిస్ఫంక్షన్ మరియు వేగల్ డీరెగ్యులేషన్ ఉంటుందని ఇప్పుడు సైన్స్ చెప్తుంది. కానీ ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు మన ఆహారం మన మాట వింటుంది అని చెప్పారు. కానీ ఇప్పుడు సైన్స్ వేరే పదాలతో దాన్ని నిజమని చెప్తున్నాయి. ప్రతి ముద్దలో భావోద్వేగాల శక్తి ఉందని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు సైన్స్ దానిని న్యూరో గట్ రిలేషన్ అని చెప్తుంది. మన పూర్వీకులు భావోద్వేగాలను అదుపులో పెట్టుకుని భోజనం చేయండి అని అన్నారు. ఇప్పుడు సైన్స్ దాన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అని అంటుంది. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది అని అంటే, మైండ్ఫుల్ ఈటింగ్ అని అంటే మనం భోజనం చేసేటప్పుడు మన ఫుడ్ మీద మన కాన్సన్ట్రేషన్ అంతా ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకు అని అంటే, మనం ఎమోషనల్గా డిస్టర్బ్ అయినా లేకపోతే మనం ఆలోచనలు ఏదో విధంగా ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా మన ఫుడ్ అనేది ఎక్కువ తినడమో తక్కువ తినడమో సరిగ్గా చేయకపోవడమో ఏదో ఒకటి చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది? ఇండైజెషన్ అనేది జరుగుతుంది. సో మైండ్ఫుల్ ఈటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు సైన్స్ చెప్తుంది. ఇంకా ఈ మైండ్ఫుల్ ఈటింగ్ సరిగ్గా లేకపోతే మెటబాలిక్ డిజార్డర్స్ కూడా వస్తాయని చెప్తున్నాయి. కానీ ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన నాయనమ్మ మన గట్ మరియు బ్రెయిన్ కనెక్షన్ని కాపాడుతూ వచ్చింది. ఇది ఇంకా అయిపోలేదు, ఆగండి. పండుగ రోజు భోజనం ఎందుకు అంత రుచిగా ఉంటుంది? మన పూర్వీకులు అనేవారు, మన ఆహారం అది చేసే వ్యక్తిని గుర్తు పెట్టుకుంటుంది అని. ఇది నిజమా? ఇందులో కూడా సైన్స్ ఉందని ఎంతమందికి తెలుసు? పండుగ రోజు మన వంటశాలలో ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అందరూ కలిసి ఆనందంగా భోజనాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మరియు ముఖ్యమైనది ఏంటంటే, పండుగ రోజు భోజనం ఖచ్చితంగా దేవుడికి, తర్వాత మన తాత ముత్తాతలు అంటే మన పూర్వీకులకి ఖచ్చితంగా పెడతారు. కాబట్టి ప్రతి ఇంగ్రీడియంట్ సరిగ్గా ఉందా లేదా అని ఖచ్చితంగా చూసుకుంటారు. ఒకవేళ అనుకోకుండా ఏదైనా పదార్థంలో ఉప్పు కారం అటు ఇటు అయినా అందరూ కూర్చొని భోజనం చేసే సమయంలో అసలు అది గుర్తే ఉండదు. అంత సంతోషాన్ని క్రియేట్ చేస్తుంది ఆ ఎన్విరాన్మెంట్. ఇందులో సైన్స్ ఏంటి అని అనుకుంటున్నారా? మన పూర్వీకులు మనం ఆహారం వండేటప్పుడు కూడా మన ఆలోచనలు అక్కడే ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు సైన్స్ దీన్నే
కాన్షియస్ కుకింగ్ అని అంటుంది. కాన్షియస్ కుకింగ్ ఏం చెప్తుంది అని అంటే, మనం భోజనం తయారు చేసేటప్పుడు కూడా ఆలోచనలు అక్కడే ఉండాలి, లేకపోతే ఫుడ్ అనేది సరిగ్గా ప్రిపేర్ అవ్వదని చెప్తుంది. దాన్నే ఇప్పుడు ప్రెసెంట్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అని అంటే కాన్షియస్ కుకింగ్ అండ్ మైండ్ఫుల్ ఈటింగ్ అని అంటున్నారు. కానీ ఎన్నో సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఈ రెండిట్లకి వేరే పేర్లతో పిలిచేవారు. వాళ్ళు అప్పుడే ఈ సైన్స్ని తెలుసుకున్నారు. అందుకే ఇప్పటి పండుగ రోజులు మాత్రమే కొంచెం రుచి అధికంగా ఉంటుంది. కానీ పాత రోజుల్లో ప్రతిరోజు పండుగ భోజనమే, ప్రతిరోజు ఆహారం చాలా రుచిగా ఉండేది. ఎందుకనంటే వాళ్ళ ఆలోచనలు కుకింగ్ మీదే పెట్టేవారు. వాళ్ళు వంట చేసేటప్పుడు వాళ్ళ ఆలోచనలన్నీ అక్కడ మాత్రమే ఉండేది, ఎక్కడెక్కడ ఉండేవి కాదు. అందుకే పండుగ రోజే కాదు, ప్రతిరోజు వాళ్ళకు పండుగలాగే ఉండేది. ప్రతిరోజు వాళ్ళ ఆహారం చాలా చాలా రుచిగా ఉండేది. చివరిగా వంటశాల దర్పణ ఏం చెప్తుంది అంటే, ఈ కాన్షియస్ కుకింగ్ విత్ మైండ్ఫుల్ ఈటింగ్ అనే కాన్సెప్ట్ ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన వంటశాలలో ఉండేది. కానీ మనం దాన్ని మర్చిపోయాం. సైన్స్ తిరిగి దాన్ని గుర్తు చేసింది. మీ భోజనానికి మర్యాద ఇవ్వండి. మీరు కుక్ చేసేటప్పుడు మీ ఆలోచనల్ని అక్కడే ఉంచండి. అది మీ ఆరోగ్యమే కాకుండా మీ కుటుంబ ఆరోగ్యాన్ని కూడా సురక్షితంగా ఉంచుతుంది. ఒకరు భోజనం తినే టైంలో వాళ్ళని హర్ట్ చేయడమో తిట్టడమో లాంటివి చేయొద్దు. వాళ్ళ ఇండైజెషన్కి మీరే కారణం అవుతున్నట్టు అర్థం. దయచేసి భోజనం తినేటప్పుడు కూడా మీ ఆలోచనలు అక్కడే ఉండేలా చూసుకోండి. చివరిగా చెప్పేది ఒకటే, మీ ఆరోగ్యం మీ వంటశాలలోనే ఉన్నది. దాన్ని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మీకు ఈ ఇండైజెషన్స్, ఈ వేగల్ ఓవర్ ఫంక్షన్స్ ఇలాంటివి అనేది ఏమి ఉండదు. ధన్యవాదాలు.